జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 14వ అనువాదము. జగచ్చక్రం తిరుగుతూ ఉండడానికి కారణం కర్మ. ఆ కారణంగా కూడా కర్మలకు అధికారి అయినవాడు కర్మ చేయవలెను. ఎట్లా అంటే, ప్రాణులు అన్నం నుండి పుడుతున్నాయి. అన్నం వర్షం వలన కలుగుతున్నది. వర్షం యజ్ఞం వలన కలుగుతున్నది. యజ్ఞం కర్మ నుండి పుడుతున్నది. తిన్న అన్నం రక్త వీర్యాలుగా మారి ప్రాణులు పుట్టడం ప్రత్యక్షమే. వర్షం వలన అన్నం పుడుతున్నది. వర్ష యజ్ఞం వలన కలుగుతున్నది. విధిపూర్వకంగా అగ్ని యందు ఆహుతి చేసినది సూర్యుని యందు నిలుస్తుంది. సూర్యుని వలన వర్షం కలుగుతున్నది. వర్షం వలన అన్నం, దాని నుండి ప్రజ అని స్మృతి. యజ్ఞం అపూర్వం. ఇక్కడ యజ్ఞం అంటే యజమాని భూత్వికుల కర్మ వల్ల కలిగే అపూర్వ ఫలమని అర్థం. ఆ యజ్ఞం కర్మ వల్ల కలుగుతున్నది. భూత్విక యజమానులు వ్యాపారం కర్మ. అటువంటి కర్మ నుండి పుట్టు అపురూప యజ్ఞం కర్మ సముద్భవం. జై శ్రీరామ్.